ఆయన దగ్గర ఉన్న ఆకుబుర్ర. ఆకు బుర్రతోటే పవన్ కళ్యాణ్ గారిని తెచ్చి పక్కన పెట్టుకున్నాడు. ఆయన దగ్గర ఉన్న ఆకు బుర్రతోటే కేంద్రంలో 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని తెచ్చి దగ్గర పెట్టుకొని నరేంద్ర మోడీ గారిని చిలకలూరిపేటకి తీసుకొచ్చాడు. మీరు నేనే మీరు ఆయన స్ట్రెంత్ ఎందుకు ఐడెంటిఫై చేయలేకపోతున్నారు? నేనేం చెప్పాను, అతను మొదటి నుంచి మ్యానిపులేటర్ అదొకటి. హ్మ్. సరే ఈ బుర్ర ఇప్పుడు పాడవుతుంది, అది వేరే విషయము. కానీ మ్యానిపులేషన్ అలవాటు ఒకటి ఉంది కదా. హ్మ్. అతను అధికారం ఎందుకంటే డబ్బు కోసం. అతను మొదటి నుంచి మీరు చూడండి, మేడం. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే విష్ణుప్రియ హోటల్ కొన్నాడు. హుహు. మినిస్టర్ అయినాక ఆస్తులు ఎంత కూడా ఇల్లు కట్టాడు హ్మ్. బంజారా హిల్స్లో. హ్మ్. ఆ తర్వాత ఎన్టీఆర్ నుంచి పదవి లాక్కున్నాక ఇక మామూలు కాదు, హెరిటేజ్ ఇంకా ఎన్ని రకాలు అన్నీ. అప్పటికే హెరిటేజ్ కూడా పెట్టేశాడు అంతకుముందు. హ్మ్. పార్టీలో ఉండి పార్టీ వాళ్ళ పదవులు ఇప్పిస్తాను అందరి చేత పెట్టుబడులు పెట్టి మోహన్ బాబు కూడా అవును. నష్టపోయాడు అది కదా. పెట్టలే, ఆయన పెట్టలేదు. నాదే అని మోహన్ బాబు గారు ఎక్కడో చెప్పినట్టుగా చూసా. మోహన్ బాబు చివరికి అందరిని బయటికి తరిమేశాడు, భువనేశ్వర్ పేరు పెట్టేశాడు. హ్మ్. హ్మ్. సరే ఇక అసలు అంటే అతనికి అదొక్కటే తెలుసు, అవినీతి సంపాదన ఎలా సంపాదించాలి, దాంచి ఎలా ఎస్కేప్ అవ్వాలి. హ్మ్. అదే డబ్బుతో తన తప్పుల్ని కప్పిపుచ్చుకుంటాడు. గమ్మత్తు అదనమాట. సో, అలా ఎర్న్ చేసిన ఇప్పుడు డబ్బులతో నిన్న ఐఎంజీ భూముల వ్యవహారం వచ్చింది. హ్మ్. ఒక వారం 3 రోజుల క్రితం పెట్టిన ఒక కంపెనీ, అది కూడా ఐఎంజీ సొంత పేరు కాదు, నిన్న స్కిల్ స్కామ్ లాగా. హ్మ్. అంతే కదా, సిమెన్స్ కంపెనీ అని పెట్టారు కానీ అది సిమెన్స్ కంపెనీ కాదు. హ్మ్. దాంట్లో డూప్లికేట్ పనిచేసిన ఒకరిని పట్టుకొచ్చారు కానీ డూప్లికేట్. అదే కంపెనీ డూప్లికేట్, అదే పేరును మెన్షన్ చేస్తే అంతకంటే చీటింగ్, అంతకంటే ద్రోహం ఈ దేశ ప్రజలకి హ్మ్. ఎవరైనా చేస్తారండి? ఒక్క చంద్రబాబు మాత్రమే చేయగలడు. మొదటి నుంచి ఇవే మోసపు విధానాలు, ఇవే. తర్వాత వేల కోట్లు సంపాదిస్తాడు, ఆ డబ్బుతో తన మనుషులందరిని అన్ని చోట్లకు పంపిస్తాడు. అది అతనికి తెలిసిన తెలివి. అది ఆ రాజకీయం అంటే అది ఆ కుట్రల రాజకీయం అది. సో, అలా పంపించి వేరే మరి ఇప్పుడు వ్యవస్థల్లో అంతే వేరే కదా వేరే పార్టీలో మొత్తం. కూడా వేరే పార్టీలో కూడా పంపెడుతున్నారట. అందరిలో ఇప్పుడు ఇప్పుడు ఈ జనసేనలో మనోహర్ గారి పైన అటువంటి ఆరోపణలున్నాయి. జనసేన కాదు, ఇప్పుడు సీఎం బీజేపీ రమేష్, తర్వాత సుజన, సుజనా చౌదరి గారు. వీళ్ళందరూ తన ఎంపీలు మొత్తాన్ని వెంటనే పంపాడు. హ్మ్. ఇంకొక పార్టీ అధ్యక్షుడికి ఏం చేస్తాడు, వేరే పార్టీలో పోతే సస్పెండ్ చేస్తాడు. హ్మ్. నిజంగా సిన్సియారిటీ ఉంది. హ్మ్. కానీ అతను అధ్యక్షుడే పంపించాడు కదా. హ్మ్. అందుకే వాళ్ళు కలిసే ఉంటారు. గమ్మత్తు ఏంటంటే బీజేపీ టీడీపీ అనేది వాళ్ళు, హ్మ్. ఈయన తిట్టాడు, వాళ్ళు అధిష్టానం కోపం తెచ్చుకుంది, వాళ్ళు మాట్లాడట్లేదు, అది వేరే విషయం. హ్మ్. కానీ క్రింద అందరూ కలిసే ఉన్నారుగా. అంటే వాళ్ళు వీళ్ళు ఒకటే కదా, ఒక పార్టీలో. అదే అసలు వీళ్ళిద్దరు వీళ్ళకి ఎప్పుడు ఒకరిపై ఒకరు తేడాలు ఉన్నాయి. విమర్శలు చేసుకోవడం, ఒకరినొకరు మాట్లాడుకోవడం పైగా ఏముండదు. వాళ్ళంతా కూడా చంద్రబాబును ఒకటి ఛానల్స్లో అతన్నే పొగుడుతూ అతన్నే వైకాపాని తిడుతూ ఉంటారు వాళ్ళు. మంచి చేసిన ఒక్క మంచిని పొగడకపోగా హ్మ్. అంత అవినీతి పరుని అతన్నే భుజాన మోస్తూ ఉంటారు. అంటే అట్లా తన మనుషులను కొంతమంది కోవర్ట్లు ఎప్పుడు అతనికి ఉంటానే ఉంటారు. అన్ని పార్టీలు కాంగ్రెస్లో అతను రేవంత్ రెడ్డి అతని మనిషి. నిన్న కూడా గమ్మత్తు అదే, బీజేపీ క్రిందకి దిగి రాకపోతే కాంగ్రెస్ని రెడీగా పెట్టుకున్నాడు అతను. ఓహో, షర్మిల గారు రూపంలో. అందుకనే షర్మిలాని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో పెట్టుకున్నాడు. బీజేపీ ఒప్పుకోకపోతే వెంటనే కాంగ్రెస్తో అలయన్స్ పెట్టుకునేవాడు అతను. ఓహో, ఓకే. కాంగ్రెస్తో ప్లాన్ అలయన్స్ ఏ, ప్లాన్ బి. పెట్టుకున్నాడు. సరే ఇక పాపం ఈ పవన్ ఒట్టి పిచ్చాడు, అందరికీ తెలిసింది. అతనికి రాజకీయ ఓనమాలు కూడా తెలియదు, తెలుసునే భ్రమలో ఉంటుంటాడు. భయంకరమైన వ్యూహం ఉంది నెక్స్ట్ 10 years అని చెప్తున్నారు మేడం ఆయన. ఏం వ్యూహం? అందరినీ అసెంబ్లీకి పంపించే వ్యూహం, త్రిశూల వ్యూహమో అదేదో చెప్తున్నారు. సరేలే, త్రిశూల వ్యూహమా, త్రిపథగామి. త్రిపథగామి. అలాంటి ఒక అమాయకుడిని చేతిలో పెట్టుకున్నాడు. అతని వీక్నెసెస్ ఏంటో, అతను ఎందుకు ఏ బలహీనతకి అతని చేతిలో లొంగిపోయాడు అనేది ఇంకా బయటికి రాలేదు, ఆ రహస్యం అనేది. ఇది చాలా పెద్ద మాట చెప్తున్నారు. నాకు తెలుసు అదేదో పెద్ద రహస్యం అయితే ఒకటి ఉంది పవన్ కళ్యాణ్కి సంబంధించింది. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు. ఇద్దరికి డబ్బు దగ్గరే ఏదో ఒక బంధం ఒకటి ఏర్పడింది. అది ఇద్దరిని, ఎందుకంటే ఒకళ్ళు బయటికి పోతే ఇంకొకళ్ళు పట్టుబడిపోతారు. అలాంటి రహస్య బంధం ఏదో వాళ్ళిద్దరి మధ్య ఉంది. ఎందుకంటే బయటికి రాని విషయాన్ని మనం మాట్లాడలేం కనుక మాట్లాడలేకపోతున్నాం. అందుకని అన్ని అవమానాలు అతను సహిస్తున్నాడు. ఎన్ని రకాల పార్టీని నాశనం చేసుకోవాలో అన్ని రకాలు చేసుకున్న వాడిని మనం ఇంతవరకు చూడలే. ఓ పార్టీ అధ్యక్షుడుగా ఉండి పాము తన పిల్లల్ని తిన్నట్టుగా
తన పార్టీని తనే నాశనం చేసుకుంటూ పూర్తి చంద్రబాబు ఆదేశాల మేరకు అతను నడుచుకుంటున్నాడు. అతను అవమానపడుతున్నాడు, తన పార్టీ కార్యకర్తలను అవమానం చేస్తున్నాడు, ఎవరు నోరెత్తొద్దంటాడు. పెద్ద పెద్ద మేధావులు వచ్చారు, ఏదో ఇతను గొప్ప మేధావేమో అని అనుకొని. కానీ ఆ స్క్రిప్ట్ చదివినప్పుడల్లా పాపం ఇతను మేధావి అనుకుంటారు. తీరా వచ్చి చూశాక అర్థమైపోయింది అతను డొల్లతనం ఏంటో, అందరూ వెళ్ళిపోయారు. అందువల్ల ఆ పార్టీలో మనోహర్ ఒక్కడే ఉన్నాడు. అతను ఎవరు కోవర్టో అందరికీ తెలుసు. నాకు తెలియదు, చెప్పండి. ఇంకెవరు, చంద్రబాబు పెట్టుకున్న మనిషి అతను కూడా. చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా దశబ్దాలుగా పనిచేసింది కదా నాదెండ్ల గారి ఫ్యామిలీ. అయ్యో, అంతకంటే వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళే ఇప్పుడు అతని పక్కన చేరి ఉన్నారు చాలామంది. చంద్రబాబుకి లాయల్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీజేపీనే తీసుకుందాము, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకున్నారు కదా భయంకరంగా, గుర్తుంది, ఇంకా మనం మర్చిపోలేదు. ఇంక మర్చిపోలేదు కదా. మోడీ గారు కూడా ఇతను ఎంత విమర్శించాడు. సన్ కా బేబీ ఇది, అది సన్ స్ట్రోక్ అన్నాడు, ఏటీఎం అన్నాడు, సన్ స్ట్రోక్ అన్నాడు, ఏటీఎం అన్నాడు, అవినీతి పరుడు అన్నాడు, యూటర్న్ బాబు అన్నాడు, ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచినాడు అని తిట్టారు. అలాగే అతను వాళ్ళ పార్టీలో వాళ్ళు ఎవరు విత్ యాక్షన్ ఎన్టీఆర్ని ఇలా పొడిచాడు అని డయాస్ పైన చూపిస్తా ఉంటాడు. ఇట్లా వాళ్ళు అట్లా అందరూ తిట్టారు. ఇట్లా అయిపోయిందంటే బీజేపీ పార్టీ ఒరిజినల్ పోయింది పాపం. ఒరిజినల్ వాళ్ళు సోమవీర్రాజు లాంటి వాళ్ళు ఎక్కడో ఉన్నారు. ఇప్పుడు ఈ పురంధరేశ్వరి గొప్ప చెప్పాక ఆవిడ ఇష్టం అయిపోయింది. ఇక మీ కూతురు వద్దులే బాబు, భరించలేము అంత పెద్ద కూతురు. కూతురు కదా ఎన్టీ రామారావు గారి. ఎన్టీఆర్ వెన్నుపోటు పొడిచిన ఎవరు, నాకు ఇప్పుడు ఆ రిలేషన్స్ లేవు ఎవరితో, ఎవరు వద్దు కూడా అసలు.